Hi everyone, welcome to my channel Berlin Memories. ఇవాళ మీకు హుంబుల్ట్ ఫోరం మ్యూజియం గురించి చూపిద్దాం అనుకుంటున్నాను. దిస్ మ్యూజియం ఇస్ ద మ్యూజియం ఆఫ్ గ్లోబల్ కల్చర్స్. అంటే ఈ గ్లోబ్లో ఉన్న అన్ని కల్చర్స్ గురించి ఈ మ్యూజియంలో డిస్ప్లే చేస్తారనమాట. ఇది మ్యూజియం కాకముందు ఇది ఒక ప్యాలెస్, బెర్లిన్ సిటీ ప్యాలెస్ అనేవాళ్ళు. బ్రాండెన్బర్గ్ ఎలెక్టర్స్, జర్మన్ ఎంపరర్స్ అండ్ కింగ్స్ ఆఫ్ పర్షియా వాళ్ళందరూ ఇక్కడికి రెసిడెంట్స్గా ఉండేవాళ్ళు. వరల్డ్ వార్ 2లో ఇది చాలా మటుకు డ్యామేజ్ అయ్యింది. అయితే ఆ డ్యామేజ్ అయిన పార్ట్ని డెమాలిష్ చేసి ఈస్ట్ జర్మన్స్ ఆ రిమైనింగ్ స్ట్రక్చర్తో ప్యాలెస్ ఆఫ్ రిపబ్లిక్గా ఉంచారు. జర్మన్ రీయూనిఫికేషన్ తర్వాత దీన్ని హుంబుల్ట్ ఫార్మ్ మ్యూజియంగా చేశారు. అదే ద మ్యూజియం ఆఫ్ గ్లోబల్ కల్చర్స్. ఇక్కడ ఒకప్పుడు ఈస్ట్ జర్మనీ, వెస్ట్ జర్మనీ అని రెండు సపరేట్గా ఉన్నాయి. 1990లో ఈస్ట్ అండ్ వెస్ట్ జర్మనీ రీయూనైట్ అయ్యింది. రీయూనిఫికేషన్ తర్వాత ప్యాలెస్ ఆఫ్ రిపబ్లిక్గా ఉన్న దీన్ని హుంబుల్ట్ ఫోరం మ్యూజియం చేశారు. ఇక్కడ ఎప్పుడు ఏదో ఒక సెమినార్ జరుగుతూనే ఉంటుందట. ఇంతలో మా వాళ్ళకి ఆ పక్కన ఉన్న ఒక చిన్న షాపింగ్ ప్లేస్ కనిపించింది. అక్కడ ఏముందో చూద్దామని నేను కూడా లోపలికి వెళ్ళాను. సో అక్కడ చూస్తే ఎక్కువ ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్, కప్స్, చిన్ని చిన్ని హోల్డింగ్ బ్యాగ్స్ ఇలాంటివన్నీ కనిపించాయి అన్నమాట. అట్లాస్ అలాంటివి కూడా ఉన్నాయి, కానీ అది జర్మన్ లాంగ్వేజ్లో ఉంది. సో మనకంత లాంగ్వేజ్ రాదు కాబట్టి మేము అది ప్రిఫర్ చేయలేదు. మేము కొన్ని చిన్ని ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్ కొనుక్కున్నాం అక్కడ. మనం ఎవరికైనా రిటర్న్ గిఫ్ట్స్ ఇవ్వాలనుకున్నప్పుడు అక్కడ ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్ కొంటే బాగానే ఉంటుంది. సో నేను చెప్పాను కదా ఇక్కడ సెమినార్స్ ఎప్పుడు అవుతూ ఉంటాయని. మేము వెళ్ళినప్పుడు కూడా అక్కడ ఒక సెమినార్ జరుగుతూ ఉండింది. అది దేని గురించి ఆ సెమినార్ అవుతుంది అన్న విషయం నాకు కూడా తెలీదు. బట్ వీ ఎంజాయ్డ్ ద గ్లాన్స్ ఆఫ్ సీయింగ్ ఇట్. మేము ఫస్ట్ టైం ఈ మ్యూజియం విజిట్ చేయడం కాబట్టి ఆ లోపల ఆర్కిటెక్చర్ చూసిన వెంటనే మాకు చాలా ఎగ్జైటింగ్ అండ్ థ్రిల్లింగ్గా అనిపించింది. సో అలా లోపలికి రాగానే ఇది కనిపిస్తున్న ఫస్ట్ హాల్ అనమాట. ఈ ఫస్ట్ హాల్లో ఆఫ్రికా కాంటినెంట్ గురించి, వాళ్ళ హ్యాబిటెంట్స్ గురించి, వాళ్ళ బిహేవియర్స్ ఎలా ఉండేవి, వాళ్ళ కల్చర్స్ ఎలా ఉండేవి, వాళ్ళ హౌస్ స్ట్రక్చర్స్ ఎలా ఉండేవో చూపించారు. సో అలా కాస్త పక్కకి వెళ్ళగానే నాకు ఒక మంచి ఎగ్జైటింగ్ ప్లేస్ కనిపించింది. నాకు ఈ మ్యూజియం మొత్తంలో నచ్చిన పార్ట్ ఇదే. ఓషన్ కల్చర్స్, జర్మన్ లాంగ్వేజ్లో ఓత్సానియన్ కల్చర్ అంటారు. సో ఇక్కడ పెసిఫిక్ ఐలాండ్స్లో ఉన్న ఓషన్ పీపుల్ వాళ్ళ లైఫ్ ఎలా ఉంటుందో ఇక్కడ డిస్ప్లే చేశారనమాట. ఈ జైంట్ బోట్స్ వాళ్ళ కల్చర్ అండ్ హెరిటేజ్ని రిప్రజెంట్ చేస్తుంటాయి. అక్కడ కనిపిస్తున్న పెద్ద పెద్ద బోట్స్ లుఫ్ట్ బోట్స్ అన్నమాట. పాపువా న్యూ గునియా ఐలాండ్ వాళ్ళ బోట్స్ అవి. ఫిజియాన్ ధ్రువ అని ఒక బోట్ కూడా ఉంది. ఇది ఫిజియాన్ బోట్ బిల్డర్స్ అండ్ ఫిజీ నేషనల్ యూనివర్సిటీ వాళ్ళు కలిపి కన్స్ట్రక్ట్ చేశారట. ఈ బోట్ ఎక్స్ప్లోర్ చేయటానికి పిల్లల్ని లోపలికి అలౌ చేస్తున్నారు. కాకపోతే అక్కడ ఒక ఎంప్లాయీ మనతోటి వస్తారు కూడా చూసేటప్పుడు, సో దట్ పిల్లలు ఏది లోపల డిస్ట్రాయ్ చేయట్లేదు అని. మా పిల్లలు ఆ బోట్ లోపలికి వెళ్ళి అది ఎక్స్ప్లోర్ చేశారు కూడా. అండ్ అక్కడే ఇక్కడ చూస్తున్నట్టు కొన్ని గేమింగ్ యాక్టివిటీస్ కూడా ఉన్నాయి. సో మా పిల్లలు ఆ గేమింగ్ యాక్టివిటీస్ని కూడా ఎక్స్ప్లోర్ చేశారు. దే లిటరలీ ఎంజాయ్డ్ ఇట్. అండ్ ఇప్పుడు మీరు చూస్తున్నది కంబోడియా. కంబోడియా వాళ్ళ కల్చర్ ఎలా ఉండబోతుందో, వాళ్ళ బిహేవియర్ అండ్ హ్యాబిటెంట్స్ ఎలా ఉంటున్నాయో అవన్నీ డిస్ప్లే చేశారు. ఇక్కడ కంబోడియాలో ఉన్న ద వరల్డ్ ఫేమస్ అండ్ బిగ్గెస్ట్ హిందూ టెంపుల్ని చాలా అందంగా డిస్ప్లే చేశారనమాట. అక్కడ ఆఫ్రికన్ కాంటినెంట్ ప్లేస్ దగ్గర వాళ్ళ హిస్టారికల్ స్టోరీస్ గురించి అక్కడ చెప్తూ ఉన్నారనమాట. సో అక్కడికి వెళ్ళి నా కూతురు అదేదో ఒక థియేటర్లా ఫీల్ అయ్యి ఆ స్టోరీని ఎంజాయ్ చేస్తూ ఉండింది. దాన్ని చూస్తూ నేను ఎంజాయ్ చేశాను. అండ్ ఇంతలో మా పెద్దమ్మాయి అదే ప్లేస్లో ఆపోజిట్లో ఉన్న ఒక చిన్న స్టోరీ, ఇంటరాక్టివ్ స్టోరీ టైప్ అనమాట ఇది, అది వినింది. అండ్ ఆ ఇంటరాక్టివ్ స్టోరీలో మనం ఆన్సర్స్ కూడా ఇవ్వచ్చు. ఆ ఆన్సర్స్ బట్టి మనకి నెక్స్ట్ స్టోరీ మూమెంట్ అనేది జరుగుతుంది. అండ్ ఇది ఆఫ్రికన్ ఓషన్ పీపుల్ వాళ్ళు వాడిన మాస్క్స్, వాళ్ళు వాడిన ఆర్మర్స్, సో వాళ్ళ గెటప్స్ అవన్నీ అక్కడ డిస్ప్లే చేశారనమాట.
మాకు ఫస్ట్ టైం చూడడం కాబట్టి చూసిన ప్రతీదీ చాలా థ్రిల్ అనిపించింది. అండ్ ఈ హౌస్ స్ట్రక్చర్స్, వాళ్ళు వాడిన ఇన్స్ట్రుమెంట్స్ అన్నీ, అండ్ వాళ్ళు హంటింగ్కి వాడిన వస్తువులు, ఆఫ్రికన్ కల్చర్ వాళ్ళ బట్టలు, అండ్ ఇది వాళ్ళ ఆర్మర్స్ అనుకుంటా, అండ్ ఇవి వాళ్ళ జ్యువెలరీస్. సో ఆ జ్యువెలరీస్ని కూడా ఇక్కడ చిన్న చిన్న డ్రాస్లో పెట్టారు. వాళ్ళ ఆర్నమెంట్స్ అన్నీ అందులో అలా నీట్గా డిస్ప్లే చేశారనమాట. ఇది అక్కడ కనబడిన ఇంకొక ఇంట్రెస్టింగ్ థింగ్ అనమాట. కిడ్స్ వాళ్ళ ఓన్ కాన్స్టలేషన్ని క్రియేట్ చేసుకోవచ్చు. అక్కడున్న స్క్రీన్లో వాళ్ళు చిన్న చిన్న ఎలిమెంట్స్ అన్నీ అరేంజ్ చేసి పుష్ చేస్తే అది అలా పెద్ద స్క్రీన్ మీద డిస్ప్లే అవుతుంది. పిల్లలందరూ వాళ్ళ క్రియేటివిటీని ఎంత బాగా చూపించారో చెప్పలేను. అండ్ ఇది నాగాల్యాండ్ వాళ్ళ థియేటర్ స్క్రీన్. నాగాల్యాండ్ వాళ్ళ కల్చర్ని డిస్ప్లే చేసిన చోట ఈ థియేటర్ అరేంజ్ చేసిందనమాట. సో నా కూతురు అక్కడ కూర్చొని ఏదో మూవీ ఎంజాయ్ చేస్తున్నట్టు ఆ థియేటర్లో వాళ్ళు చూపిస్తున్న డ్యాన్స్ని చూస్తూ కూర్చుండిపోయింది. అండ్ నాగాల్యాండ్ వాళ్ళ పపెట్ షోస్లో వాడే ఎలిమెంట్స్ని కూడా ఇందులో పెట్టారు. చూడ్డానికి చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించింది. అండ్ చివర్లో మేము ఏషియన్ కాంటినెంట్ కల్చర్ని డిస్ప్లే చేసిన చోటికి వెళ్ళాము. అక్కడ మన కింగ్స్ వాడిన గార్మెంట్స్ అండ్ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ని కూడా డిస్ప్లే చేశారు. బెర్లిన్లో మొత్తం 170 పైన మ్యూజియంస్ ఉంటాయట. అండ్ అందుకే దీన్ని మ్యూజియం ఐలాండ్ అని అంటారు. సో అదండి హుంబుల్ట్ ఫోరం విశేషాలు. మీకు నచ్చాయి అనుకుంటున్నాను. చీర్స్, ఆఫ్ విడర్సేన్.